వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో ప్రత్యేక పూజలకు నిలవు. ప్రతి మనిషి కూడా వారికి కష్టం వచ్చినా ప్రతిసారి శివుడి దగ్గరకు వచ్చి వారికి ఉన్నటువంటి దోషాలను నివృత్తి చేసుకుంటూ వారి దోషాలన్నీ కూడా తొలగే విధంగా అనేక పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే విఐపీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు, దేశ విదేశాల నుంచి కూడా స్వామివారి వద్దకు వచ్చి అనేక ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేసుకునే భక్తుల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే అనేక మంది సినిమా నటులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, అనేక మంది కూడా శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చి రావుకేతు పూజ, నాగదోష పూజ, ఇలా అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే కొంతమంది ఏదైతే వాళ్ళు ప్రత్యేకించి వ్యక్తిగత దోషాలు తీర్చుకునేందుకు కూడా ప్రత్యేకించి పూజా కార్యక్రమాలు కూడా శ్రీకాళహస్తిలో నిర్వహించుకుంటూ ఉంటారు. గడిచిన 2 రోజుల క్రితం టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో రాఘవేంద్ర స్వామి మఠంలో ఓ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమం నవగ్రహాలకు, అదే రకంగా శిలకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అయితే శ్రీకాంత్ నిర్వహించుకున్నటువంటి పూజా కార్యక్రమం అన్నది ఆలయం లోపల ఉన్నటువంటి మండపాల్లోనూ, లేకపోతే ఆలయానికి సంబంధించినటువంటి టోకన్ తీసుకొని రావుకేతు పూజలు ఉంటాయి, ఇతర పూజా కార్యక్రమాలు ఉంటాయి. అదే తరహా ఈయన నిర్వహించుకోవాలన్న పూజ కూడా అక్కడ నిర్వహించుకొని ఉంటే వివాస్పదం అయ్యేటువంటి పరిస్థితి కాదు. అయితే పూర్తిగా ఆయన రాఘవేంద్ర స్వామి మఠం సంబంధించినటువంటి ఓ ప్రైవేటు ఆలయం వెలుపల ఒక పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం, ఈ పూజా కార్యక్రమానికి ఆలయంలో పనిచేసేటువంటి వేద పండితులు శ్రీకాంత్ నిర్వహించుకున్నటువంటి పూజకు వాళ్ళు ప్రాతినిధ్యం వహించడం, వాళ్ళ దగ్గరుండే పూజా కార్యక్రమం చేయడం అన్నది ఒక్కసారిగా వివాదాస్పదమైనటువంటి పరిస్థితి. ఆ పూజా కార్యక్రమం సంబంధించి ఫోటో వీడియోలు బయట రావడం, సోషల్ మీడియాలో ఇదే మాధ్యమాలు అంతా కూడా చక్కర్లు కొట్టడంతో అధికారులు సీరియస్ అయినటువంటి పరిస్థితి. అయితే వేద పండితుడు మారుతి శర్మ మీద, అతనితో పాటు పూజలో పాల్గొన్నటువంటి మిగిలినటువంటి వేద పండితుల మీద కూడా చర్యలు తీసుకునే దిశగా సస్పెండ్ వేటు కూడా వేసినటువంటి పరిస్థితి. అయితే ఈ గతంలో కూడా ఇదే తరహా అయినటువంటి పూజా కార్యక్రమాల్లో ప్రైవేట్గా వివిధ మఠాల్లో కావచ్చు, లేకపోతే ఆలయం మండపంలో కావచ్చు, విఐపీలు అన్నది నిర్వహించుకుంటూ ఉంటారు. ఆలయం లోపల అన్నది మాత్రం సాధారణంగా భక్తులకు ఏ రకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే విఐపీలకు మాత్రం సపరేట్గా అదే మండపంలో ప్రాంతంలో సపరేట్గా ప్రత్యేకించి కూడా పూజా పునస్కారాలు అన్నది కూడా జరుగుతూ ఉంటాయి. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే నిన్న జరిగినటువంటి ఈ యొక్క పూజలో మాత్రం వేద పండితులు ఎవరైతే అక్కడికి వెళ్ళి వాళ్ళు విధి నిర్వహణలో నుంచి వెళ్ళి అక్కడ పూజ చేశారన్నది ప్రధాన ఆరోపణ. అయితే వేద పండితులు మారుతి శర్మ వీరంతా కూడా మేము విధి నిర్వహణలో ఉండి మేము వెళ్ళి పూజలో పాల్గొనలేదు, మేము మా స్వామివారికి ఆలయానికి చేసేటువంటి డ్యూటీ టైం ముగించుకున్న తర్వాతే మేము వెళ్ళామన్న వాదన కూడా తెర మీద వస్తున్నటువంటి నేపథ్యం. అయితే అధికారులు మాత్రం ఈ యొక్క వీడియో బాగా వైరల్ అవ్వడం, వివిధ మాధ్యమాల్లో రావడంతో అధికారులు మాత్రం చర్యలు తీసుకొస్తే వారి మీద వేటేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా ఇదే తరహా అయినటువంటి పూజలు నిర్వహించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటివి బయట రాలేదు, నిన్న మాత్రమే బయట పెట్టారు. ఈ వీడియో ఫోటోలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే బయట పెట్టారన్నది కూడా ఇది మారుతి శర్మ వారి వాదన కూడా పలువురికి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీకాళహస్తి ఆలయంలో తరచూ ఇలాంటి వివాదాలు తెరమిందికి రావడం, ఇటు వేద పండితులకి ఆలయ అధికారుల మధ్య సమన్వయం లోపం కూడా తలెత్తేటువంటి పరిస్థితులు కూడా నెలకొంటున్నటువంటి తరుణంలో రానున్నటువంటి రోజుల్లోన ఖచ్చితంగా ఇటువంటి పునరావృతం కాకుండా అధికారులు కావచ్చు, ఇటు వేద పండితుల మధ్య ఇటువంటి మనస్పర్ధలు లేకుండా కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా భక్తులు కావచ్చు, ఉన్నతాధికారులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం శ్రీకాళహస్తిలో నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.